నమస్తే వీటీవీ పొలిటికల్ ఛానల్కు స్వాగతం. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని కోర్టులో హాజరుపరచాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దేవ్జీ తమ్ముడి కుమార్తె సుమ ఎక్స్ వేదికగా పవన్కు ఒక బహిరంగ లేఖను పోస్ట్ చేశారు. మా పెదనాన్న దేవ్జీ పోలీసుల కస్టడీలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సమాచారం నిజమో కాదో తెలియక మా కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే దయచేసి ఆయనను కోర్టులో హాజరుపరిచేలా చూడండి లేదా లొంగిపోవడానికి అవకాశం ఇవ్వండి అని సుమ తన లేఖలో అభ్యర్థించారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తమ కుటుంబం గత 40 ఏళ్లుగా ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీపై మాకు చాలా నమ్మకం ఉంది. ఒక అభిమానిగా, జనసేన పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను. మా కుటుంబానికి మీరు తప్పకుండా న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సుమ తన లేఖలో పేర్కొన్నారు. దేవ్జీ ఆచూకీపై నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యుల అభ్యర్థన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ పవన్కి దేవ్జీ కుటుంబ సభ్యులు ఇలా లెటర్ రాయడం మీకు ఎలా అనిపిస్తుంది? సో నిజంగానే దేవ్జీ పోలీసుల కస్టడీలోనే ఉన్నారా? మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ దీనిపైన పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా లేదా? అసలు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.